is gold? No. This isn't 24 carats, but just 1 gram gold. Would you like to explore this not so gold story? Well, let's go to Chilkalpudi, the land of imitation jewelry. Approximately 20-25 మధ్యలో చిలకపూడిలో సారేపల్లి సాంబయ్య గారని అని మా పెద్దలు చెప్తూ విన్నాను. కవరింగ్ అనేది ఒక మచిలీపట్నంలోనే చిలకలపూడిలో తయారు చేయడం అనేది ఆయన సృష్టికర్త. ఆయన ఫస్ట్ మాకు రా మెటీరియల్ వచ్చేసరికి కలకత్తా, కోయంబత్తూర్, లోకల్ మేడ్ కూడా కొన్ని ఉంటాయి. రకరకాలుగా డిఫరెంట్ అలాయిస్తో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కోరా ఐటమ్కి మనం కెమికల్స్లో కడతాం కదా, కట్టి ఆ ఫినిషింగ్ అది రావడానికి ఇలా కాపర్ వైర్ వేస్తున్నాం. రా మెటీరియల్ వచ్చిన దాన్ని ఫస్ట్ యాసిడ్ వాష్ చేస్తాం. యాసిడ్ వాష్ చేసిన తర్వాత నికిల్ ప్లేటింగ్ చేస్తాం. దీన్ని నికిల్ అంటారండి. దీంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది అన్నమాట. అంతా లెఫ్ట్ సైడ్ కరెంట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని ద్వారా ఐటమ్ పెట్టి అంత కరెంట్ పెట్టాలో పెట్టుకుని ఎక్కిస్తాం. ఇది వచ్చేటప్పటికి మైనస్. దీనిలో నికిల్ ప్లేట్లు ఉంటాయి. ఈ నికిల్ ప్లేట్ కరిగి దీనికి ఎక్కుద్ది అనమాట. మనం ప్లస్ కడుతున్నాం. మనకు కావాల్సిన ఫినిషింగ్ అవన్నీ రావాలంటే ఇది ఒక లేయర్. ఫస్ట్ ఎక్కించాల్సిన లేయర్ ఇది. దాంట్లో కట్టిన తర్వాత ఇలా వైట్గా అయిపోతుంది ఐటమ్ మొత్తం. వైట్గా అయిందని వాటర్లో వాష్ చేసి నెక్స్ట్ కాపర్ కడతాం. నికిల్ ప్లేటింగ్ ఒక సర్టెన్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత కాపర్ ప్లేటింగ్ చేస్తాం. దాన్ని నికిల్ అన్నాం కదా, దీన్ని కాపర్ అంటాం. దీనిలో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మైనస్, ఇది వచ్చి మైనస్ అనమాట. మధ్యలో ఉండే ప్లస్. నెక్స్ట్ పేరు ఉంటుంది. మనం అడ్జస్ట్మెంట్ బట్టి చూసుకుని కరెంట్ పెట్టుకుని దాన్ని చేస్తాం. ఈ వైట్ ఐటమ్ని తీసుకొచ్చి దీనిలో పెట్టినప్పుడు ఇలా రెడ్గా మారుతుంది. అట్ ది సేమ్ టైం రోజ్ కలర్తో మారుతూనే ఫినిషింగ్ వచ్చింది ఐటమ్. దీని ఫినిషింగ్ ఎంతసేపు ఉంటుంది, ఎంత కావాలనేది మనం చూసుకుని దాన్ని బట్టి బాగా వచ్చిందా రాలేదా చూసుకుని అక్కడితో దీనిలో తీరేస్తాం. కాపర్ ప్లేటింగ్ కూడా సర్టెన్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత గోల్డ్ ప్లేటింగ్ చేస్తాం. Then comes the most crucial part, gold plating. After plating, the material is washed and properly dried in a machine. గోల్డ్ తర్వాత మనది లేకర్ అంటాం. అది వచ్చేసరికి డిపెండ్స్ అంది మన క్వాలిటీ బట్టి అది డిపెండ్స్ అవుతుంది. గోల్డ్ ప్లేటింగ్ అయిపోయింది కదా, అది గోల్డ్ ప్లేటింగ్ ప్రాసెస్ అంతా అది. ఇది వచ్చేసరికి డై ప్లేటింగ్ ప్రాసెస్. అప్పుడు వితౌట్ గోల్డ్తో ఇది గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇది డ్రై అనమాట. ఇది డ్రై ఆడుతుంది. డ్రై ఆడిన తర్వాత ఓవెన్కి వెళ్తుంది. ఇదంతా మళ్ళీ ఓవెన్ వెళ్ళాలి. ఓవెన్ వెళ్ళిన తర్వాత 150 degreesలో 30 minutes వరకు బేకింగ్ అవ్వాలి. బేకింగ్ చేస్తే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. ప్రెసెంట్ వచ్చేసరికి ట్రెండ్ అంతా సీజెడ్ జ్యువెలరీ మీద నడుస్తుంది. ప్రెసెంట్ వచ్చేసరికి సీజెడ్ ఒకటి నడుస్తుంది, మ్యాట్ ఫినిషింగ్ ఒకటి వస్తుంది, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్, లేటెస్ట్గా ఏమో విక్టోరియా అని ఒకటి వస్తుంది. డిజైన్స్ పాత డిజైన్స్ ఓన్లీ ట్రెడిషనల్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయమ్మా. అంటే లైక్ గాజులు, మంగళసూత్రాలు, తాళ్ళు, నామ్ తాడు, సింపుల్గా ఉండే చెవి రింగులు, అలా కొద్దిగా 10 డిజైన్లు 12 డిజైన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే కొన్ని వందల వేలు రోజుకే కొన్ని వందల డిజైన్లు తయారవుతున్నాయి. అట్లా చాలా చేంజ్ వచ్చింది అప్పటికి. ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఏంటంటే 18 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. నా దగ్గర అయితే 18 రూపీస్ స్టార్టింగ్ నుంచి మినిమం 10,000 వరకు డిపెండ్స్. కాంపిటీషన్ వైజ్గా అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఎవరి మేకింగ్, ఎవరి డిజైన్స్ వాళ్ళే, ఎవరి ప్రాసెస్ వాళ్ళే. అంటే కొంతమంది క్వాలిటీ వాడతారు, కొంతమంది నాన్ క్వాలిటీ వాడతారు. పూర్వం అయితే 5 years వరకు గ్యారెంటీ ఇచ్చేవాడు కవరింగ్ ఉన్న టైంలో. తర్వాత అది రాను ధర్మిలా
3 years అయిపోయింది, 2 years, 1 year అట్లా క్వాలిటీ తగ్గుకుంటూ వచ్చింది. బంగారం రేటు పెరగని కొద్దీ మనకి రేటు అంత రేటు కస్టమర్లు భరించలేక ఆ రేటు తగ్గుకుంటూ వచ్చింది అన్నమాట. అప్పుడు ఏంటి దానివల్ల ఏంటి క్వాలిటీ అనుకోదు. ఇప్పుడు ఓన్లీ 6 monthsలోనే ఇప్పుడు హైయెస్ట్ 6 months క్వాలిటీ ఉంటే చాలు అంటున్నారు కస్టమర్. వస్తే బాగా ఉండేది అంటే దీని పేరే చిలకలపూడి బంగారం. బంగారానికి ఈక్వల్గా తయారు చేసే వస్తువు కాబట్టి చిలకలపూడి బంగారం పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కారణం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వస్తువులు తయారవుతున్నాయి. ఇది కవరింగ్ వస్తువులు కాదు. ఆ కవరింగ్ పోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ప్లేటింగే చేస్తున్నారు. దానివల్ల ఏంటి ఒక మచిలీపట్నానికి రాకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు. మేబీ మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది వస్తే చిలకలపూడి బంగారానికి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. This famously known Chilkalpudi Bangaram is used everywhere, from minute party accessories to heavy jewelry in Indian classical dance. With rising gold prices, imitation jewelry grew its popularity. 1 gram gold jewelry is found in almost every household, including yours too.